రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన నాయకుడు రాజేష్ యాదవ్ సొంత ఖర్చులతో మహిళా ఆటో డ్రైవర్ల ఆటోలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుపతిలో జనసేన నాయకులు తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ విభిన్నంగా ఆలోచించారు. తిరుపతి నగరంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహిళా ఆటో డ్రైవర్ల రక్షణ కోసం వారు నడుపుతున్న ఆటోలకు సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, పలువురు పార్టీ నాయకులు హాజరై రాజేష్ ప్రయత్నాన్ని అభినందించారు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో ప్రతి డివిజన్లో కేకులు కట్ చేసుకుంటూ, మొక్కలు నాటుతూ, అన్నదానాలు చేసుకుంటూ ఈ ఆటోలకు రాజేష్ గారి ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా ఆటో డ్రైవర్లకు సీసీ కెమెరాలు ఉచితంగా ఏర్పాటు చేసిన రాజేష్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే సందర్భంగా మహిళా సోదరుల మధ్య, ఆటో డ్రైవర్ల మధ్య పవన్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మనందరికీ కూడా తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలతో రాజకీయాలకు రావడం జరిగింది. అతను రాజకీయాల్లో ఓటమి ఎరిగిన అలుపెరగని వ్యక్తిగా విజయాన్ని సాధించిన, ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్ని దగ్గరలా రక్తదానాలు, అదేవిధంగా అన్నదానాలు, కేక్ కటింగ్ చేయడం అదంతా ఏటా మామూలే. కానీ ఈసారి ఏదైనా ప్రజల్లో గుర్తుండిపోయేలాగా, పవన్ కళ్యాణ్ గారి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయేలాగా, ఏదైనా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల మీద, అఘాయిత్యాల మీద మనం ఏదైనా ఒక మంచి ఆలోచన ధోరణితో ముందుకెళ్లాలని ఒక 1 వీక్ నుంచి ఆలోచించి తిరుపతిలో ఉన్న మహిళా ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలలో సీసీ కెమెరాలు పెట్టాలనే ఒక సదుద్దేశంతో వీళ్ళకందరికీ మంచి జరగాలి, ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఎక్కే ప్యాసింజర్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇండివిజువల్గా రోడ్డుపైకి వచ్చి జీవనాధారాన్ని జీవిస్తున్నారు. కానీ వీళ్ళని ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉండాలంటే, వీళ్ళకి కొంచెం ధైర్యం రావాలంటే ఇలాంటి సీసీ కెమెరాలు లాంటివి ఉంటే చాలా మంచిది. కొంచెం దూర ప్రాంతాలకు కూడా ప్రయాణించగలిగే వాళ్ళకి ఆలోచన కూడా, ధోరణి కూడా పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ తిరుపతిలో ఉండే ఈ మహిళా ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది నా సొంత నిధులతో. అది ఒక పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి.